మొన్న జరిగిన మే 13వ తారీఖున ఓటర్ల ఉప్పెన చూసాం. ఎన్నడూ లేని విధంగా ఈ ఆంధ్రదేశవ్యాప్తంగా కూడా మహిళలు అట్లానే కొత్త ఓటర్లు బయట ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాలంటీర్గా స్వచ్ఛందంగా వచ్చి ఏదైతే వారి ఓటు హక్కు వినియోగించుకున్నారో వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రం బాగుండాలన్నా, ఈ రాష్ట్రం బాగుపడాలన్నా కూడా అది ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. కాబట్టి ప్రజలందరూ కూడా సైకిల్ గుర్తుకి పట్టం కట్టారు. ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేది సైకిల్, వికసించేది కమలం అని కూడా ప్రజలు ముక్తకంఠంతో ఈ యొక్క ఓటర్ రూపంలాగా తెలియజేశారు. ఇకపోతే మే 12వ తారీఖునే వారి యొక్క అపజయం తెలిసిపోయింది. కాబట్టి 13వ తారీఖు ఉదయం నుంచే వారు ప్రతి ఒక్క పోలింగ్ బూత్లో కూడా అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం మొదలుపెట్టారు. ఉదయం వస్తున్న మహిళల్ని కానీ, వృద్ధులు కానీ, న్యూ ఓటర్స్ని కానీ చూసి వాళ్ళు భయభ్రాంతులు గురయ్యి ప్రతి ఒక్క పోలింగ్ బూత్లో ఏదో రకంగా అలజడి సృష్టించి ఓటర్లను రాకుండా ప్రయత్నం చేస్తే మరి ఓటర్ మహాశయులు ఆ యొక్క గొడవలను కూడా లెక్క చేయకుండా ఆ యొక్క క్యూ లైన్లో కదలకుండా నుంచొని వారికి బుద్ధి చెప్పారు. ఒక ఓటు అనే ఆయుధంతో ఈ రాష్ట్రం నుంచి ఫ్యాన్ని తెరమేయటం ఖాయం. అరాచక పాలన సాగుతుంది అనడానికి ఓట్లు 13వ తారీఖు అయిపోయినా కూడా నిన్న ఇవాళ కూడా ఇంకా దాడులు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం కూడా కృష్ణబాబు కాలనీలో దాడులు జరగడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇట్లాంటి హేయమి చర్యల్ని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఉపేక్షించదు. మరి రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందడం ఖాయం. డబుల్ ఇంజిన్ సర్కార్తో ఈ ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో నవంబర్లో రావాల్సిన దీపావళి రేపు జూన్ 4వ తారీఖున రాబోతుంది. ప్రతి ఒక్క ప్రజలు జూన్ 4వ తారీఖున దీపావళి సంబరాలు జరుపుకుంటున్నారు. వీటన్నిటి కూడా మీరందరే సాక్ష్యంగా ఉంటారు. ఈ ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు భావితరాల మీద ఉంది అనడానికి ఒక్క మహిళలు కానీ, వృద్ధులు కానీ, పెద్దలు కానీ అందరూ వచ్చి వారి ఓటు హక్కును వినియోగించి వారి పిల్లల భవిష్యత్తుని ఆ ఓటు రూపంలో చూసుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.